జగన్మోహన్ రెడ్డి పక్కనే ఒక ఆయన వచ్చాడు, ఏటు విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, అదే మరిగా సజ్జల రెడ్డి, ఇంకో పక్క చూస్తే సుబ్బారెడ్డి. ఇప్పుడు ఆరోవుడుగా తయారయ్యాడు మీ కాకా అని. ఏంటో నాకే అర్థం కావడం లేదు వీళ్ళు చేసే పనులు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఉదయగిరి నారాయణ అనే దళితులు చంపేస్తే చర్యలు తీసుకున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కడాన చంద్రమోహన్ రెడ్డి గారు ఢిల్లీ వరకు వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు లెటర్ రాస్తే తిరిగి ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇళ్ల పట్టాల కోసం 3,300 ఎకరాలు కొని ఎంత చూపించారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 6,000-7,000 ఎకరాలు చూపించి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. కరోనాలో డబ్బులు వసూలు చేసి కరోనా ప్యాలెస్ కట్టిన గొప్ప హీరో ఈ కాకానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలా వీళ్ళ అక్రమాలు అరాచకాలపై పోరాడితే చంద్రమోహన్ రెడ్డి పైన 22 కేసులు పెట్టారు. నా మీద ఇంకొక కేసు ఎక్కువ పెట్టారు, 23 కేసులు పెట్టారు. నా జీవితంలో ఎవ్వడూ కేసు పెట్టలేదు, కానీ మొట్టమొదట నా మీద కేసులు పెట్టిన చరిత్రహీనుడు ఎవరు? నా మీదనే కాదు, ఏం తమ్ముళ్ళు ఇక్కడుండే కార్యకర్తల పైన కేసులు పెట్టారా లేదా అని అడుగుతున్నా. నాయకుల పైన కేసులు పెట్టారా లేదా అని అడుగుతున్నా. ప్రజల పైన కేసులు పెట్టారా లేదని అడుగుతున్నా. మీ అందరికి కూడా కసి ఉందా లేదా అని అడుగుతున్నా. కసిగా పనిచేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి నేను ఒకటే చెప్తున్నా, నేను కూడా అనుకుంటే తమ్ముళ్ళు మీ ఇంట్లో నుంచి బయట రాలేరు. హెచ్చరిస్తున్నా, భవిష్యత్తులో నేను కూడా ఏం చేయాలో చేసి చూపిస్తా. చక్ర వడ్డీతో సహా తీర్చుకునే బాధ్యత నాది. రాజకీయంలో ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నేనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా. మళ్ళీ ఆమె ఇది చెప్తున్నాను, నేను అనుకుంటే ఇలాంటి దుర్మార్గుల్ని తొంగలను దూకేసేవాడిని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది దోచుకొని చూస్తే ఒక కేజీఎఫ్ కాకాని కేజీఎఫ్ ద్వారా 200 కోట్ల రూపాయలు, మొత్తం 1000 కోట్లు సంపాదించారు. రేపు వస్తాడు, 100 కోట్లు ఖర్చు పెడతాడు, ఓటుకు 10,000 ఇస్తాడు.